ఇక్కడ చదువుకుంటున్నావేట్రా? హాల్లో చూస్తే టీవీ గోల, బయట చూస్తే పిల్లలు గోల, బాత్రూంలోనే కొంచెం సైలెంట్గా ఉంది డాడీ, అందుకే సైలెంట్గా చదువుకుంటున్నాను. బాత్రూంలో ఏ గోల లేదు. తెలుగు ఎగ్జామ్ ఈరోజు. మాస్టర్ ఏమంటాడు, నిన్నటి కొడేస్తాడు గట్టిగా చదవమని. ఆ మొన్నటి ఎగ్జామ్కి గట్టి కొడేశాడు. బాధ ఉంది, అందుకే ఇప్పుడు ఎలాగైనా చదువుకోవాలి, ఫస్ట్ బార్ రావాలి. అలాగేరా, అయితే బయట చదివేసి వచ్చే, నేను బయట వెయిట్ చేస్తా. మొన్న ఎగ్జామ్కి దెంగిల్ కాదు, ఇప్పుడు ఏమంటాడు మాస్టర్, భయం వేస్తుంది. సారీ సార్, నేను చదువుకున్న లేట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సార్. సారీ తేడానికి థ్యాంక్స్ రా. సారీ రా, థ్యాంక్స్ రా. సారీ సార్, మర్చిపోయాను సార్. తేడానికి బుక్ తెచ్చాను. మాస్టర్ ఏదో స్లిప్లు ఉన్నాయి, బయట తీసింది మర్యాదగా, తక్కువ తీసేస్తాను. చెక్ చేసుకోండి సార్, మేము తేలేదు. మా మీద ఎందుకండి రోప్ చేస్తారు? మేము తేలేదండి. ముందు మాస్టర్ కూడా అలాగే చేశారు. నువ్వేంటి మంకీ క్యాప్ వేసుకున్నావు? ఏంటిది చిట్టు? మామూలు కాగితం సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్. సార్ తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. లేదు సార్, ఇంకేం రాలేదండి. సైలెంట్ రాయండి. స్టాప్ కర్ తెలుగు ఎగ్జామ్ కదా, ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టుకున్నారా? నేను బాత్రూమ్ లో కూర్చొని చదువుకున్నా. పొద్దున్న మీదటి ఎక్కడ కూర్చొని కూడా చదువుకున్నాను. తెలుగు ఎగ్జామ్ రా. మెసేజ్ చూడలేదా? ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారా? అయ్యాం సార్. హిందీ ఎగ్జామ్ ఓకేనా? బాగా రాయండి. నువ్వు తెలుగు సైలెంట్ ఎగ్జామ్ రాయి. నేను ఈరోజు తెలుగు ఎగ్జామ్ అనుకుని ప్రిపేర్ అయ్యాను సార్. నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ అని ప్రిపేర్ అయ్యాను సార్. నువ్వు మెసేజ్ పెట్టా, నాకు చూడలేదా? మళ్ళీ చూస్తే నాకు ఇండియన్ కలిపి. సారీ సార్. హిందీ ఎగ్జామ్ రాయండి ఓకేనా? సైలెంట్ రా. ఎగ్జామ్ చూపిస్తాను రా, నాకు ఎంత కొంచెం. థ్యాంక్ యూ. కాపీ చేస్తున్నారా? లేదు సార్, లేదు సార్, లేదండి. లేదు సార్, లేదు సార్, లేదు సార్, సారీ సార్. చేయట్లేదు సార్, చేయట్లేదు సార్, చేయట్లేదు సార్, కాపీ చేయట్లేదు సార్. అలాగే అలాగే. యూరా పేపర్ టైం అయిపోతుంది. మాస్టర్ పేపర్ లాగేసుకుంటే భయం అవుతుంది. ఇంకా 4 minutes ఉన్నాయి. అయిపోయింది సార్, అయిపోయిందండి. మాస్టర్ ఈరోజు తెలుగు ఎగ్జామ్ అంట మాస్టర్. మీరు హిందీ రాయించారు, ఎలా మాస్టర్? ఇప్పుడు ఎలాగవుతుంది? ఒక పని చేద్దామా? హిందీ ఎగ్జామ్ తెలుగులో తెలుగు ఎగ్జామ్ హిందీ. ఓకే మాస్టర్, అయితే చెప్పండి వాళ్ళతోటి. స్టూడెంట్స్ తెలియకూడదు, ఈరోజు హిందీ ఎగ్జామ్ కదా, తెలుగు ఎగ్జామ్ కదా. అలాగే మాస్టర్. ఓకే, పేపర్లు ఇచ్చేయండి. పేపర్స్ టైం అప్. ఏదో నాకు సారీరా, ఈరోజు తెలుగు ఎగ్జామ్ హిందీ పేపర్ మిస్టేక్ గా ప్రింట్ చేసి. అరే సలీం, ఈరోజు తెలుగు ఎగ్జామ్ అంటరా? తెలుగు ఎగ్జామ్ చెప్పరా మాస్టర్? ఒప్పుకోకూడదురా మనం. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్దాం. ఒప్పుకోండి సార్, నువ్వు తెలుగు ఎంత కష్టపడి చదువుకున్నానండి. నేను పోవాలనుకుని బాత్రూమ్ చదివానండి. ఏరా బాబు చెప్పరా?
నేను కూడా పైన కూర్చుని మీరు హిందీ ఎగ్జామ్ రాయిస్తారా? ఒప్పుకోకుండా నువ్వు పాస్ నేను పాసా? ఈరోజు తెలుగు నాకు తెలీదు. భవిష్ ఫెయిల్ అయిపోయాడు. అది పాస్ అయిపోయింది. ఏదో చెప్పిస్తాను. ప్రిన్సిపల్ సార్ ఏమో ఇది ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అన్న, దాంతో హిందీ అన్నారు, ఇప్పుడేమో తెలుగు అంటున్నారు సార్. ఏడ్చేమన్నారు సార్. మా ఫ్రెండ్ ఎలాగో పాస్ అయిపోయాడు సార్. ముందేమో చదివేసుకున్నాడంట, నేను చదవలేదు సార్. ఇంగ్లీష్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ చూస్తే తెలుగు అంటున్నారు సార్. వాళ్ళు మీ ప్రిన్సిపల్ మీ సార్ని పట్టుకుంటారు. కరణ్ నువ్వు చూసుకోవాలి కదా కరణ్. తెలుగు ఎగ్జామ్ రోజు హిందీ పేపర్స్ ఎలాగిస్తావు? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు కంప్లీట్ ఇస్తే నా స్కూల్ పోద్ది, నీకు ఏదైనా పోద్దా? ఆఫీస్ నుంచి రాంగ్ ప్రింటింగ్ వచ్చింది. రాంగ్ ప్రింటింగ్ సార్ చూసుకోవాలి కదా. అయినా మీరు మాస్టర్ కదా, మీరే కదా హిందీ మాస్టర్. మాస్టర్ సారీ మాస్టర్, ఏదో ఇలాగ సెట్ చేసి నేను పేపర్ అయితే ఏదైనా చేయి, మన స్కూల్కి నా స్కూల్కి బ్యాడ్ నెంబర్. అరే నేను నీళ్ళకి కాదు, అదే నేను ఫాదర్కి వెళ్ళి బలాంతకి వెళ్ళి అడిగాను రా. సారీ రా, తప్పు అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ కి మళ్ళీ వాళ్ళకి వచ్చిందంటే నీకు చూపిస్తాడు రా. నెక్స్ట్ ఎగ్జామ్ అనుకోకరా, తప్పు అయిపోయిందిరా. నా ఫ్రెండ్ రా నువ్వు. ముందు ఎగ్జామ్ కలిసి తర్వాత ఎగ్జామ్ కలిసి అలా చేయండి రా. ఓకే మాస్టర్ ఏంటన్నారు అప్పుడు? మాస్టర్ అన్నారు ఏదోలా కల్పించేసి నన్ను కూడా పాస్ చేయించేస్తాను. ఓకే రా, థ్యాంక్ యూ రా. నాకు ఫస్ట్ మార్కేనా? నీకు ఫస్ట్. ఓకే రా బాబు, హ్యాపీ రా. బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.